5 ప్రమాదాల్లో 15 మంది మృతి. రాష్ట్రంలో రక్తమోడిన రహదారులు. సూర్యాపేటలో లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు, నలుగురు కూలీలు స్పాట్ డెడ్. మెదక్లో బైకులు ఢీకొట్టిన లారీ, 2 మృతి. జగిత్యాలలో బైకులు ఢీకొని 3. జనగాంలో కారు, డీసీఎం ఢీకొని 2. పెద్దపల్లిలో బైక్ బొలెరో ఢీకొని మరో 2. జడ్చర్ల సమీపంలో హైవేపై ట్రావెల్ బస్సు లారీ ఢీ 2 మృత్యువాత. నిన్న ఒక్కరోజే యాక్సిడెంట్లై 15 మంది చనిపోయారు. మరి సంక్రాంతి పండగకి అందరు ఇంటికి పోతా ఉన్నారు సిటీ నుంచి వెళ్ళి. హైదరాబాద్ సిటీ నుంచి అటు ఏపీకి కానీ మ్యాక్సిమం ఏపీకి అందరూ బయలుదేరిండ్రు. ఇక తెలంగాణ ప్రాంత వాసులు కూడా పండక్కి పోతా ఉన్నారు. స్పీడ్ లిమిట్లు పాటించండి. సంక్రాంతి అనేది, పండగ అనేది మీ కుటుంబాలల్లో, మీ జీవితాలలో వెలుగులు నింపాలి కానీ ఇగో ఇట్లా విషాదమా? ఓ గ్రామంలో ఒక మనిషి చనిపోయిండు ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్గా అంటే ఆ గ్రామంతో పాటు ఆ మండలం మొత్తం కూడా కొద్దిగా విషాద ఛాయలు అలుముకుంటాయి. ఇలా పండగ వాతావరణం, మనం ఇంటికి పోతా ఉన్నాం, సంతోషంగా ఇంటికి పోతా ఉన్నాం, మన కుటుంబంతో ఎప్పటికో ఒకసారి పోతాం, 6 నెలలకో సంవత్సరానికో ఒకసారి ఇంటికి పోతాం, 2-3 రోజులు ఉంటాం, సరదాగా గడుపుకోవాలి. ఎందుకంటే ఇదంతా కూడా ఓవర్ స్పీడ్, అధికంగా స్పీడ్గా వేగంగా వెళ్ళడం వల్లే ఈ ప్రమాదాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి హైవేల మీద. విజయవాడ హైవే కానీ, సూర్యాపేట కానీ, అక్కడి నుంచి అటు ఖమ్మం కానీ, లేకపోతే ఇటు పోతే మెదక్, నిజామాబాద్ ఇవన్నీ కానీ, దయచేసి మీరంతా కూడా స్పీడ్ని లిమిట్ చేసుకోండి. ఆలోచించండి కుటుంబం కోసం, భార్య పిల్లల కోసం, లేకపోతే మీ వ్యక్తిగత జీవితం కోసం ఆలోచన చేయండి. ట్రావెల్ చేసేటప్పుడు, మనం వెళ్తున్నప్పుడు వచ్చేటప్పుడు దయచేసి స్పీడ్ లిమిట్లను పాటించండి. రాష్ట్రంలో శుక్రవారం వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 15 మంది దాకా చనిపోయారు. 20 మందికి దాకా కూడా గాయాలైనవి ఒకే ఒక రోజు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా ట్రాఫిక్ ఎక్కువ ఉంది, చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉన్నది. ఒక లకిడి కప్పులు పోయి రావడానికి నిన్న 3 కిలోమీటర్లు పోయి 3 కిలోమీటర్లు రావడానికి 1.5-2 గంటలు పట్టింది. దయచేసి ఇప్పుడు ఎక్కువగా వాహనాలు వెళ్తా ఉన్నాయి, అందరు ఇళ్లకు వెళ్తా ఉన్నారు కాబట్టి ఎవరైనా సరే, ఏ వెహికల్ అయినా సరే నడిపేటప్పుడు దయచేసి, అసలుకే ఇప్పుడు చలికాలం ఉన్నది, కొద్దిగా కనిపించవు అవతల లైట్స్ కానీ, ఫోకస్ కానీ, అవతల వచ్చే వెహికల్ కానీ ఇవన్నీ కనిపించవు కాబట్టి జర నెమ్మదిగా పోండి, నెమ్మదిగా వెళ్ళండి, నెమ్మదిగా రండి. మళ్ళా ఉద్యోగాలలో, వ్యాపారాలలో మంచిగా చేసుకోవాలి. అంతేగాని ఈ సంక్రాంతిని దయచేసి మీరు చీకట్లు కమ్మే విధంగా కాకుండా వెలుగులు నింపే విధంగా, ప్రధానంగా ప్రయాణం ఒకటి పర్ఫెక్ట్ చేస్తే చాలు. వెళ్ళేదానికి వచ్చేదానికి ప్రయాణం చేయండి. ఇగో చూడండి, ఇట్లా రెడ్ మార్క్ తోటి దయచేసి ఇలాంటి వార్తలు మనం తక్కువ చూడాలి. 5 ప్రమాదాలలో 15 మంది మృతయితే రాష్ట్రం మొత్తం రహదారులన్నీ కూడా రక్తమొడిని అని చెప్పి ఇగో ఇట్లా ఈ పండగ వాతావరణంలో ఇలా మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి మీ స్పీడ్ లిమిట్లు ఏవైతే ఉన్నాయో దయచేసి కంట్రోల్ చేసుకోవాలని చెప్పి కూడా మనం కోరుతా ఉన్నాం.